23 మార్చి 16వ తారీఖు నేను నా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళా దర్శనానికి. 15వ తారీఖు తిరుమల దర్శనం అయింది. 16వ తారీఖు శ్రీకాళహస్తి ఫ్యామిలీకి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. ఈలోగా విష్ణు గారి నుంచి కబురు, నేను యూనివర్సిటీలో ఉన్నా, మీరు రండి అని. సో నేను శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళబోతూ కూడా ఇంకా ఆగిపోయాను. ఫ్యామిలీని పంపించి నేను విష్ణు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు మీటింగ్ అనేది మార్నింగ్ జరగాల్సిన మధ్యాహ్నంకి వెళ్ళింది. నేను చాలా బాధపడ్డా. ఏంటి ఎంత దూరం వచ్చి ఫ్యామిలీతో శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకోవడం ఏంటి, సరే మనకు వర్క్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నాను. మేము మాట్లాడుకున్న తర్వాత 8 ప్రాజెక్టుల దాని గురించి మాట్లాడిన తర్వాత ఒకసారి అయ్యవారు మిమ్మల్ని రమ్మన్నారు అని అంటే, అయ్యవారు అంటే మోహన్ బాబు గారు, ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్ కదా. పిల్లలందరూ కూడా అయ్యవారు అని గౌరవ సూచంగా మాస్టర్ అని పిలిస్తే అలా పిలుస్తారు. సో విష్ణు గారు తన కారులో యూనివర్సిటీ నుంచి మోహన్ బాబు గారి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన పిలిచి, ప్రసాద్ గారు మీ గురించి నేను చాలా విన్నాను, సో మీరు కన్నప్ప రాయండి అని అడిగారు. ఇది మార్చి 16, 2023 జరిగింది. నేను శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనం నాకు లభించలేదు, కానీ కన్నప్ప అనే శ్రీకాళహస్తి చరిత్ర ఏది ఉందో అది రాసే అవకాశం నాకు దొరికింది. ఒక క్షణం ఆనందపడ్డా. అది ఈరోజు పూర్తయింది. 2025 మహాశివరాత్రి రోజు అదే మోహన్ బాబు గారు, అదే విష్ణు గారు వాళ్ళ యూనిట్తో పాటు నేను ఒక యూనిట్ మెంబర్ని దగ్గరుండి తీసుకెళ్లి మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తి దర్శనం, జ్ఞానప్రసూనాంబికాదేవి దర్శనం చేయించారు. అది ఆ రోజు నేను మిస్ అయిన దర్శనం ఈరోజు ఎంత గొప్పగా అద్భుతంగా జరగడం కోసమే నేను ఆ రోజు మిస్ అయ్యానేమో. కన్నప్ప సినిమా పనిచేయకుండా రావద్దన్న ఈశ్వరుడు అనుకున్నాడేమో. సో ఇది నేను మర్చిపోలేని సంఘటన. ఇక్కడ ఇంకో లింక్ కూడా ఉంది సార్ శివుడితో. మీకు కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చారు మీరు. ఆ ట్రీట్మెంట్ టైంలో మిమ్మల్ని బతికిచ్చింది ఒక పాట అని గతంలో ఒకసారి చెప్పున్నారు. అవును, అది మనకి కలేజా సినిమాలో సదాశివ సన్యాసి. అవును. ఏ శివుడి పాట అయితే మిమ్మల్ని బతికిచ్చిందో అదే శివుడి సినిమాకి ఈరోజు మీరు పనిచేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మొత్తం సర్కిల్ ఎలా అనిపిస్తుంది? అంటే పర్సనల్గా నా చిన్నప్పటి నుంచి భగవంతుని విపరీతంగా నమ్ముతూ ఉంటాను. నేను కొంత సాధన చేశాను, దారి తప్పాను, అది ఒక స్పిరిచువల్ జర్నీ వేరే. బట్ లైఫ్లో మనం చాలాసార్లు డిప్రెషన్ లోనవుతాం. ఎప్పుడు మన జాబ్ పోయినప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరికో బాగున్నప్పుడు. ఇది నాది త్రూ 2010-11 పరిస్థితి ఏంటి అంటే, నేను ఒక రైటర్గా నేను ఏ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేశాను ఆ పొజిషన్కి వెళ్ళిపోయాను, చేరుకోబోతున్నా. ఒకవైపు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా టాప్ స్టార్ సినిమాలను ఎట్ ఏ టైం చేస్తున్నా. సో ఇటువంటి సినిమాలు నాకు సోలో రైటర్గా పనిచేస్తాను, లైఫ్ టర్నింగ్ తిరగబోతున్నాను అనుకున్న దశలో ఇల్ హెల్త్ వచ్చింది. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బట్ గుడ్ హ్యాబిట్స్ కూడా లేవేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. సో వచ్చింది, ఇట్స్ ఎ ఫేట్. వచ్చిన తర్వాత 1.5 year నాకు ప్రతిరోజు స్ట్రగుల్ అయ్యి, రేపు నాకు ఉంటుందో లేదో తెలియదు, నేను బతుకుతానో లేదో తెలియదు, అటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ నేను సర్వైవ్ అయ్యాను. టోటల్ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్గా నిలిచింది. ఆ దశలో అర్ధరాత్రులు అపరాత్రులు నాకు ఊపిరాడగా హాస్పిటల్ కారులో తీసుకెళ్తున్నప్పుడు ఒక 2 పాటలు వినేవాడిని. అప్పుడు ఉన్నది ఒకటే పాట, కలేజాలో సదాశివ సన్యాసి, రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. ఆ పాటలో ఒక 2 లైన్లు ఉంటాయి, లోకాల నేలే రేడు నీకు సాయం కాకపోడు అనేది. ఓకే, ఇది నేను దాటుతాను, ఈ 1.5 year ఈ చావు పోరాటం నుంచి బయటపడతాను, నా ఫ్యామిలీ రెస్పాన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాను అని ఒక ఇన్స్పిరేషన్ మోటివ్ సాంగ్గా అది నన్ను నిలబెట్టింది ఆ రోజు. సో అక్కడి నుంచి సాగిన ప్రయాణంలో నేను కొన్ని డివోషనల్ టచ్ ఉన్న బ్యాక్డ్రాప్ సినిమాలు కూడా నేను రాశాను. ఉదాహరణకు అర్జున్, మధుర మీనాక్షి బ్యాక్డ్రాప్లో నడిచిన సినిమా. అలా కన్నడంలో నేను శివం అని ఒక సినిమా రాశాను, ఉపేంద్ర గారి హీరో, దండపాణి జట్టు శ్రీనివాసరావు గారు. అది యాక్చువల్ మొదటి టైటిల్ బసవన్న. అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు అసెంబ్లీలో ఆ టైటిల్ మీద చాలా గొడవ చేసి కాంట్రవర్సీ అయ్యి టైటిల్ మార్చి చిరక శివం అని పెట్టారు. తెలుగులో బ్రాహ్మణ అని డబ్ అయింది. సో నేను అనుకోకుండానే నాకు అలాగే రుద్రమదేవి సినిమాలో పరమేశ్వరుడు రుద్రుడికి పాశుపత శైవారాధన చేసిన వ్యక్తి మహారాణి రుద్రమదేవి. సో నా సినిమాల్లో అటు పరమేశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు అలా వచ్చారు. అలాగే రాణా గారికి నేను చెప్పిన కథ కూడా ఒక వైష్ణవానికి సంబంధించిన కథ, ఒక గొప్ప చారిత్రక ఘట్టం ఆధారంగా నేను చెప్పిన ఒక కథ, ఒక అడ్వెంచర్స్ యాక్షన్ ఫిల్మ్. ఆ సినిమా కానీ ప్రేక్షకుల ముందుకు వస్తే డెఫినెట్గా రైటర్గా నాకు మంచి అభినందనలు వస్తాయనుకుంటాను. ఆ సినిమా ఒక కొత్త కథని ప్రపంచానికి చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ ఉందా సార్ కథ? ఆ కథ ఉంది, ఆల్రెడీ రాణా గారు అగ్రిమెంట్ చేశారు, అడ్వాన్స్ ఇచ్చారు. 2017 June 6 మన రామానాయుడు గారి జయంతి. సో ఆ రోజు సెంటిమెంట్గా
రాణా గారు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేశారు. హిరణ్య తర్వాత చేస్తా అన్నారు, ఆయన చేస్తారో చేయరో నాకు ఇంకా తెలియదు. మధ్యలో అడిగా కథ ఆయన దగ్గర తీసుకుని వేరే వాళ్ళ కోసం అప్రోచ్ అవుదామన్న ఆలోచన కూడా ఉంది, మరి చూడాలి. సార్ ఇప్పుడు కన్నప్పతో మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు, ఐ మీన్ స్క్రిప్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు అంటే దాంట్లోకి ఎలాంటి యాక్టర్స్ వస్తున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరితో ఏ సీన్ చేయబోతున్నాం, ఇదంతా మీకు మొత్తం తెలుసు. అయితే రుద్రుడిగా ప్రభాస్ గారిని సెలెక్ట్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఎవరిది, ఆయన్ని ఎవరు అడిగారు, ఆయన రెమ్యునరేషన్ కూడా లేకుండా ఈ సినిమాకి ఒప్పుకున్నారంట, ఈ మొత్తం సీక్వెన్స్ గురించి ఒకసారి చెప్తారు. అంటే విష్ణు గారు కొంతమంది హాలీవుడ్ రైటర్స్తో కూడా స్క్రీన్ ప్లే రాయించారు కన్నప్ప సినిమాకి. తర్వాత ఆయన రాశారు, కథ అయింది. అయిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో వచ్చి ఒక క్లైమాక్స్కి లీడ్ చేసే ఒక క్యారెక్టర్, కథని ఒక డ్రైవ్ చేసే క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ సీన్ నేరేట్ చేసినప్పుడు విష్ణు గారు ఈ క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే బాగుంటుంది కానీ చేస్తాడో చేయడు అన్న ఉద్దేశంతో ఉన్నారు. శివుడి క్యారెక్టరే అన్న ఉద్దేశం, శివుడి క్యారెక్టర్కి అప్రోచ్ అవుదామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. బయట ప్రపంచం అందరూ కూడా ప్రభాస్ గారు పరమేశ్వరుడిగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు, అలాగే రాశారు, అలాగే ఊహించుకున్నారు, ఎదురు చూస్తున్నారు. ఒకసారి ప్రభాస్ గారిని కలిసి విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు టోటల్ స్క్రిప్ట్ నేరేట్ విన్నారు ఆయన. ఓకే, విన్న తర్వాత ఆయన అన్నది ఏంటంటే నేను శివుడి క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ చేస్తాను, రుద్ర క్యారెక్టర్ చేస్తాను. సో పూర్తిగా ఆయన చాయిస్ అది, ఆయన చాయిస్. ఓకే, అన్న తర్వాత అంటే ఈయన విష్ణు గారు మనసులో ఏది కోరుకున్నారో అదే ప్రభాస్ గారు కూడా అంగీకరించారు. ఓకే, సో అలాగా ఆయన విష్ణు గారి ఆనందానికి అంతు లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తే చాలా బాగుంటుంది ఆయన ఉద్దేశం. అలాగని శివుడి పాత్ర తక్కువ కాదు, శివుడి పాత్ర బిగినింగ్ నుంచి ఎండ్ వరకు శివుడి పాత్ర ఉంటుంది, బట్ ఈ రుద్ర పాత్ర ఇంపాక్ట్ వేరే. సార్ అలాగే ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే శివుడి క్యారెక్టర్ వేయాలని చిరంజీవి గారికి చాలా ఇష్టం. మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎన్ని చిన్న చిన్న గిల్లికజ్జాలు ఉన్నా వాళ్ళిద్దరూ ఒకటే, ఫైనల్గా వాళ్ళ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన ఏమన్నా జరిగిందా? నాకు తెలిసి అది జరగలేదు. ఓకే, మీరు అన్నట్టు చిరంజీవి గారు పార్వతీ పరమేశ్వరుని ఎప్పుడో ఒక 80s వచ్చిన సినిమాలో ఫస్ట్ టైం శివుడికి యాక్ట్ చేశారు. తర్వాత ఆపద్ బాంధవుల్లో ఒక సాంగ్లో చేశారు, శ్రీమంజనాల్లో ఫుల్ లెంగ్త్ శివుడి క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఆయన పూర్తి పేరే శివశంకర్ వరప్రసాద్ కాబట్టి ఆయనకు పరమేశ్వరుడి పాత్ర మీద చాలా మక్కువ ఉండి ఉండొచ్చు. వీళ్ళు మొదటి నుంచి శివుడి పాత్ర ఒక తెలుగు అంటే చిరంజీవి గారు వాళ్ళు ఏం అనుకోలేదు, వేరే స్టార్ ఎవరైనా చేస్తే బాగుంటుంది మొదటి నుంచి అనుకున్నారు. చివరికి ఆ పాత్ర అక్షయ్ కుమార్ గారు చేశారు. సూపర్. సార్ ఇప్పుడు ఒక సీరియస్ క్వశ్చన్, కన్నప్ప సినిమా విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. అవును, రిలీజ్కి ముందే హైప్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో వర్గం ఉంది సార్, వాళ్ళు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, డైహెడ్ ఫ్యాన్స్ అంటారు కదా ప్రభాస్ గారు, అలాంటి ఫ్యాన్స్ అనమాట. అంటే ప్రభాస్ కెరీర్ పీక్స్లో ఉంది, ఇలాంటి సమయంలో కన్నప్పలో ఏదో మొహాటానికి మా వాడు ఒప్పుకున్నాడు, సినిమా ఎలా ఉండబోతుందో, ఈ టైంలో అవసరమా, ఇలా కొంత భయపడే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? ఇది ధైర్యం కాదండి, అంటే ఒక నటుడికి రకరకాల భిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటుంది. ప్రభాస్ గారు ఈరోజు పాన్ ఇండియా స్టార్ దాటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన స్టార్ అయ్యారు. ఎందుకంటే అటు హాలీవుడ్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, జపాన్ కావచ్చు, వీటన్నిటిలో ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఏంటి అంటే కన్నప్ప సినిమా అనేది ప్రభాస్ గారి ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన పెదనాన్న గారు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప అని సినిమా చేశారు, అదో మెమరబుల్ మూవీ. సో కన్నప్ప సినిమా ప్రభాస్ గారితో చేయాలని కృష్ణరాజు గారి కోరిక, అది నెరవేరలా. సో ప్రభాస్ గారు ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ కావచ్చు, ఆయనకున్న ప్లానింగ్ కావచ్చు, వస్తున్న ఆఫర్స్ కావచ్చు, కన్నప్ప క్యారెక్టర్ ఆయన చేసే అవకాశం లేదు. బట్ తనకి చాలా ఇష్టమైన మోహన్ బాబు గారు ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, విష్ణు గారు ఆ పాత్ర మీద మక్కువతో సినిమా చేస్తున్నారు. మా పెదనాన్న గారి డ్రీమ్ వీళ్ళు చేస్తున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయాలని. ఇప్పుడు ఆయన చెయ్యాలనుకుంటే ఇంకొకటి చెప్తున్నాను, ఆయన ఏ శివుడి పాత్ర చేయొచ్చు, లేక ఇంకో పాత్ర చేయొచ్చు, ఒక క్యామియోలో చేయొచ్చు. కానీ ఆయన రుద్ర పాత్ర ఎందుకు చేశారు, ఆ పాత్రలో ఒక స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఉంది, అందుకని ఆ పాత్ర చేయడం కూడా ఆయన ఇష్టపడ్డారు. అంటే కమర్షియల్గా మంచి ఎలివేషన్స్ ఉంటాయి అంటారు. కమర్షియల్గా అంటే భక్తిని మించిన కమర్షియాలిటీ ఇంకోటి లేదు, ఓకే, దేవుడి గురించి మించిన విశ్వాసం కానీ దాని గురించి నడిచే కథను మించింది లేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఎన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారో ఆయనే అడుగుతాడు, ఆయనే సమాధానం చెప్తాడు. అసలు ఆయన ఇటు విష్ణు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, మోహన్ బాబు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, అవన్నీ ఆడియన్స్ని ఆలోచింపజేస్తాయి, క్లాప్స్ కొట్టేస్తాయి, విజిల్స్ వేయిస్తాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ హీరో ఫుల్ లెంగ్త్ సినిమా కాకపోయినా ప్రభాస్ గారి పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. ఒక కన్నప్ప చేసిన విష్ణు గారికి ఎంత పేరు వస్తుందో
ప్రభాస్ గారు పోషించిన రుద్ర పాత్ర ఫ్యాన్స్కే కాదు మామూలు ప్రేక్షకులు కూడా చిరకాలం గుర్తుండిపోయే పాత్ర.